السلام عليكم ورحمة الله وبركاته. الحمد لله رب العالمين والصلاة والسلام على سيد المرسلين نبينا محمد وعلى آله وصحبه أجمعين. أما بعد. ప్రియ విద్యార్థులారా, సూరతు తలాక్ సూర నంబర్ 65 ఖురాన్ యొక్క క్రమంలో ఇందులో ఒక ముస్లిం సమాజానికి వారి యొక్క ఫ్యామిలీ లైఫ్, ప్రత్యేకంగా వైవాహిక జీవితం, భార్యాభర్తల జీవితం ఎలా ఉండాలి, చాలా ముఖ్యమైన కొన్ని బోధనలు తెలుపబడ్డాయి. గత క్లాసులో అల్లాహుతాలా మాటి మాటికి తక్వా గురించి ఏదైతే చెప్పాడో, అల్లా యొక్క హద్దులు అని మనకు తెలియజేశాడో, వాటిని దాటే వారి గురించి హెచ్చరించాడో, తక్వా అవలంబిస్తే మన భార్యాభర్తల జీవితంలో ఎన్ని లాభాలు పొందుతారు, ఇవన్నీ తెలుసుకున్నాము కదా. అయితే ఇక రండి, ఈరోజు మనం సూరతు తలాక్లోని మొదటి ఆయత్ తిలావత్, అందులోని ముఖ్యమైన పదాల అర్థం, ఆ తర్వాత వ్యాఖ్యానం, మన కొరకు ఉన్నటువంటి గుణపాఠాలు తెలుసుకుందాము. అఊదు బిల్లాహి సమీఇల్ అలీం మినష్ షైతానిర్ రజీం. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. يا أيها النبي إذا طلقتم النساء فطلقوهن لعدتهن وأحصوا العدة واتقوا الله ربكم لا تخرجوهن من بيوتهن ولا يخرجن إلا أن يأتين بفاحشة مبينة وتلك حدود الله ومن يتعد حدود الله فقد ظلم نفسه لا تدري لعل الله يحدث بعد ذلك أمرا. يا أيها النبي، أو ప్రవక్తా, إذا طلقتم, మీరు విడాకులిస్తున్నప్పుడు, అన్నిసాఅ, మీ భార్యలకు, స్త్రీలకు, ఫతల్లికూహున్న, విడాకులివ్వండి వారికి, లిఇద్దతిహిన్న, వారి గడువు ఇద్దత్ ప్రకారం, వఅహ్సు, లెక్కిస్తూ ఉండండి, అల్ ఇద్ద, ఆ గడువును, వత్తకుల్లాహ రబ్బకుం, వత్తకు, భయపడుతూ ఉండండి, అల్లాహ్, అల్లాహకు, రబ్బకుం, ఆయనే మీ యొక్క ప్రభు, లా తుఖ్రిజూహున్న, మీరు గెంటి వేయకండి వారిని, మిన్ బుయూతిహిన్న, వారి ఇండ్ల నుండి. అర్థమవుతుంది కదా. మీరు మీ భార్యలకు ఏదైతే విడాకులు ఇస్తున్నారో, ఆ మీ భార్యలను విడాకులు ఇచ్చిన వెంటనే గెంటి వేయకండి, ఇంట్ల నుండి బయటికి తీయకండి. వలా యఖ్రుజ్న, వారు సైతం వెళ్ళిపోకూడదు, ఇల్లా అన్ యతీన బిఫాహిషతిన్ ముబయ్యిన, ఒకవేళ వారు ఒడిగడితే, నీతి బాహ్యమైన చేష్టకు, ముబయ్యిన, బాహాటంగా, స్పష్టంగా, అంటే ఇండ్ల నుండి వారు వెళ్ళకూడదు. ఓ పురుషుల్లారా, మీరు కూడా వారిని బయటికి వెళ్ళగొట్టకండి. కానీ ఒకవేళ వారు ఏదైనా బాహటంగా, స్పష్టమైన నీతి బాహ్య కార్యం చేస్తే, అప్పుడు వారు మీ ఇంటి నుండి వెళ్ళిపోవచ్చు, లేదా మీరు వారిని ఇంటి నుండి పొమ్మని చెప్పవచ్చు. వతిల్క హుదూదుల్లాహ్, ఇవి అల్లాహ్ నిర్ధారించిన హద్దులు. వమన్ యతఅద్ద హుదూదల్లాహ్, ఎవరైతే అతిక్రమిస్తాడో, యతఅద్ద అతిక్రమిస్తాడో, హుదూదల్లాహ్, అల్లాహ్ విధించిన హద్దులను, ఫఖద్, నిశ్చయంగా అతడు, ظلم, అన్యాయం చేసుకున్నాడు, నఫ్సహు, తన స్వయానికే, లా తద్రీ, నీకు తెలియదు, లఅల్ల, బహుశా, అల్లాహ్, యుహ్దిసు బఅద ذلك అమ్రా, దీని తర్వాత ఏదైనా కొత్త పరిస్థితిని కల్పిస్తాడేమో. అర్థమైంది కదా. ఒక్కసారి ఈ అనువాదం, ఆయత్ నంబర్ 1 అనువాదం
క్లియర్గా స్పష్టంగా ఒకసారి చదివి చూద్దాము. ఎందుకంటే ఇంతకుముందు ఇక్కడ ఏదైతే మనం చూసామో ఆయతుల యొక్క ప్రతి ఒక్కొక్క పదం భావం అర్థం తెలియడానికి కదా. ఇప్పుడు పూర్తి ఆయతులో మనకేం చెప్పడం జరిగింది? ఓ ప్రవక్త, నీ అనుచర సమాజానికి చెప్పు, మీరు మీ స్త్రీలకు విడాకులు ఇస్తున్నప్పుడు వారి గడువు అంటే ఇద్దత్ ప్రకారం విడాకులు ఇవ్వండి. గడువు ఋతువును లెక్కిస్తూ ఉండండి. మీ ప్రభు అయిన అల్లాహ్కు భయపడుతూ ఉండండి. మీరు వారిని వారి ఇండ్ల నుండి గెంటి వేయకండి. మీరు వారిని వారి ఇండ్ల నుండి గెంటి వేయకండి. వారు సైతం వెళ్ళిపోకూడదు. ఒకవేళ వారు బాహాటంగా ఏదైనా నీతి బాహ్యమైన చేష్టకు ఒడిగడితే అప్పుడు వెళ్ళగొట్టవచ్చు. ఇవి అల్లాహ్ నిర్ధారించిన హద్దులు. ఎవరైతే అల్లాహ్ విధించిన హద్దులను అతిక్రమిస్తాడో అతడు తన స్వయానికే అన్యాయం చేసుకున్నవాడవుతాడు. నీకు తెలీదు, బహుశా అల్లాహ్ దీని తరువాత ఏదైనా కొత్త పరిస్థితిని కల్పిస్తాడేమో. సోదర మహాశివులారా, ఆయత్లో మీరు చూసినట్లు మనం ఇప్పుడు ఒక్కొక్క ఇందులో ఉన్నటువంటి ముఖ్యమైన బోధనలను గమనించే ప్రయత్నం చేద్దాము. వ్యాఖ్యానంతో పాటు గుణపాఠాలు కూడా వెంటనే వస్తూ ఉంటాయి. విషయం ఏమిటంటే, ముస్లిం సమాజంలో విడాకులకు సంబంధించి ఈ సూరతు తలాక్ కంటే ముందే సూరతుల్ బకరాలో కొన్ని ఆదేశాలు వచ్చి ఉన్నవి. అందులో ఎన్నిసార్లు విడాకులు ఇవ్వాలి ఏంటి అనే విషయాల గురించి చెప్పడం జరిగింది. అయితే ఈ సూరాలో తలాక్కు సంబంధించి, విడాకులకు సంబంధించి మరికొన్ని విషయాలు అల్లాహు తాలా స్పష్టంగా తెలిపాడు. సంక్షిప్తంగా కొన్ని విషయాలు సూర బకరాలో ప్రస్తావించినవి వచ్చినప్పటికీ అందులో లేని ప్రత్యేకంగా విడాకులు పొందినటువంటి స్త్రీ ఎన్ని రోజులు ఇద్దత్ గడపాలి అన్న దాని గురించి ప్రత్యేకంగా ఈ సూరాలో తెలుపడం జరిగినది. అయితే రండి, మనం ఒక్కొక్క సెంటెన్స్ కు సంబంధించి కొన్ని ముఖ్య విషయాలు, బోధనలు తెలుసుకుందాము. అయితే మన వద్ద ప్రస్తుతం అల్హమ్దులిల్లా తఫ్సీర్ అహ్సనుల్ బయాన్ అని ఏదైతే ఉందో అది కూడా మీరు మీ దృష్టిలో పెట్టుకోండి, చదవండి. అందులో కూడా కొన్ని ముఖ్య విషయాలు దీనికి సంబంధించినవి వ్యాఖ్యాన రూపంలో వచ్చాయి. అందులో ఉన్నవి మరియు లేని కొన్ని విషయాలు కూడా నేను ఈ నాటి క్లాసులో చెప్పబోతున్నాను. అర్థం చేసుకోండి, శ్రద్ధ వహించండి. ఉదాహరణకి ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నట్లు యా అయ్యుహన్ నబియ్యు, చూడడానికి అల్లాహుతాలా ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతున్నాడు? ముందు ప్రవక్తను. అయితే వ్యాఖ్యానకర్తలు చెప్తారు ఇక్కడ వాస్తవానికి ఇందులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంని గౌరవిస్తూ ఇక్కడ ప్రవక్తను సంబోధించడం, ప్రవక్తను ఉద్దేశించి మాట మొదలు పెట్టడం జరిగింది. అయితే ఈ ఆదేశం అల్లా ఇందులో చెప్తున్నటువంటి విషయాలు ప్రవక్త వారికి మరియు సహాబాలకు కూడా. అందుకొరకేమొచ్చింది? ఇదా తల్లక్తుమున్ నిసా, మీరు మీ భార్యలకు విడాకులు ఇస్తున్నప్పుడు. ఇక్కడ మీరు గమనించాల్సిన మరో విషయం, కేవలం సహాబాలకే కాదు, సహాబాలు ఉన్నప్పుడు వారి ముందు ఈ ఆయతులు అవతరించాయి. ప్రవక్తను సహాబాలను ఉద్దేశించి చెప్పడం జరిగింది. కానీ ప్రళయం వరకు వచ్చే అటువంటి
సర్వ ముస్లింలకు ఈ ఆదేశాలున్నాయి. ఇప్పుడు మనం అల్లా ఈ ఆయతులలో తెలుపుతున్న విధానంలోనే విడాకులు ఇవ్వాలి. దీనికి వ్యతిరేకం పాటించామంటే నిజంగా మనం అల్లా యొక్క హద్దులను, అల్లా యొక్క ఆదేశాలను విలువ ఇవ్వకుండా మనం అల్లా ఆదేశాలను వ్యతిరేకించినట్లవుతుంది. ఇదా తొల్లక్తుం, మీరు విడాకులు ఇవ్వదలచినప్పుడు, అంటే ఇక్కడ భావం ఏంటి? భార్యాభర్తలు మీరిద్దరిలో ఏదైనా పరస్పరం విభేదాలు ఏర్పడ్డాయి, మనస్పర్ధలు వచ్చేసాయి, ఒకరు మరొకరితో కలిసి జీవితం గడిపే అటువంటి ఇక ముందు ఏ అవకాశం కనబడటం లేదు. అంటే ఇక్కడ గమనించాలి మీరు, సూర్య నిసాలో చెప్పబడ్డాయి. ఒకవేళ భార్యాభర్తల మధ్యలో ఏమైనా వివాదాలు వస్తే ఎలా పరిష్కరించుకోవాలి? మరి అక్కడ అల్లా చాలా స్పష్టంగా చెప్పాడు, వస్సుల్హు ఖైర్, వస్సుల్హు ఖైర్, కలిసి ఉండడానికి ప్రయత్నం చెయ్యడం, వారి మధ్యలో సంధి కుదుర్చడం, ఇదే మేలైన విషయం. మరో మాట శ్రద్ధగా వినండి. హజరత్ ఉమర్ రదియల్లాహు తాలా అన్హు వద్దకు ఒక వ్యక్తి వచ్చాడు. నేను నా భార్యకు విడాకులు ఇవ్వాలనుకుంటున్నాను. హజరత్ ఉమర్ రదియల్లాహు తాలా అడిగారు, ఎందుకు? అయితే అతను అన్నాడు, ఇప్పుడు నేను నా భార్యను ఇష్టపడను, నా భార్య పట్ల నాకు ప్రేమ లేదు. ఉమర్ రదియల్లాహు తాలా చెప్పారు, జీవితం అంతా ఒకే రకమైన ప్రేమతో ఉంటుంది అని అనుకుంటున్నావా? కొన్ని సందర్భాల్లో ఏదైనా కారణంగా కొంచెం ప్రేమ తగ్గవచ్చు, కొంచెం ప్రేమ తగ్గవచ్చు. అయితే జీవితం ఉన్నది, కలిసి ఇద్దరి మధ్యలో బలమైన ఒక అగ్రిమెంట్ లాంటిది, ఉడంబడిక లాంటిది. అల్లా ఖురాన్లో వేరే చోట చెప్పాడు కదా, మీథాకన్ గలీదా, మీ మధ్యలో భార్యాభర్తల యొక్క వివాహం అనేది ఒక గట్టి బంధం లాంటిది. అంతేకాకుండా పిల్లలు ఉంటారు, వారి గురించి కూడా ఆలోచించవలసి ఉంటుంది. అంతేకాదు, ఇప్పుడు చిన్నగా ఏదో మనస్పర్ధలు వచ్చేసాయి, ఇక నాకు ఆమె పట్ల ప్రేమ లేదు అని అనుకుంటే ఎలా? ఇన్ని రోజుల వరకు ఏదైతే ప్రేమలో గడిసిపోయాయో వాటిని కూడా ఒకసారి గుర్తు తెచ్చుకోండి. ఖురాన్లో కూడా అల్లా ఈ మాట చెప్పాడు కదా, వలా తన్సవుల్ ఫద్ల బైనకుం, వలా తన్సవుల్ ఫద్ల బైనకుం, మీలో ప్రతి ఒక్కరూ ఎదుటి వారి వైపు నుండి వారికి ఏ మేలు కలిగిందో దాన్ని కూడా గుర్తుంచుకోవాలి, మర్చిపోకూడదు. ఇలాంటి విషయాలన్నీ కూడా ఉన్నాయి. ఉమర్ రదియల్లాహు అతను సంక్షిప్తంగా అతనికి తెలియజేశాడు. అయితే ఇక్కడ చెప్పే విషయం ఏంటి? సంధి కుదుర్చుకోవడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేసేయాలి. ఇటు భార్య వైపు నుండి ఎవరైనా బుద్ధిమంతులు, జ్ఞానవంతులు, ధర్మం తెలిసిన పెద్ద మనిషి, అలాగే భార్య వైపు నుండి ఒకరు, భర్త వైపు నుండి ఒకరు, హకమ మిన్ అహ్లిహి వ హకమ మిన్ అహ్లిహా సూర నిసాలో ఉంది కదా. అవన్నీ ప్రయత్నాలు పూర్తి చేసుకున్నాక ఇక వారిద్దరి మధ్యలో సంధి అనేది ఏర్పడదు, వారు కలిసి ఉండేటువంటి అవకాశం లేదు. అప్పుడు తలాక్ యొక్క మాట వచ్చినప్పుడు ఏం చేయాలి? అల్లాహ్ తాలా చెబుతున్నాడు, ఇదా తల్లక్తుమున్ నిసా, భార్యలకు విడాకులు ఇవ్వాలి అన్నటువంటి నిర్ణయానికి వచ్చినప్పుడు మీరేం చేయండి? తల్లక్తుమున్ నిసా, మీ భార్యలకు. ఇక్కడ ఒక విషయం గమనించండి, ఇస్లామీయ పద్ధతిలో వివాహం యొక్క ఇస్లామీయ విధానం ఏదైతే ఉందో దాని ప్రకారంగా ఒక పరపురుషుడు, ఒక పర స్త్రీ వివాహ బంధంలో వచ్చాకనే వారు భార్యాభర్తలవుతారు. ఇక ఈ భార్యలకు విడాకులు ఇచ్చే అటువంటి మాట వచ్చినప్పుడు, అంటే దీని ద్వారా తెలిసిన విషయం ఒకటి ఏమిటంటే,
ఫుకహాయ ఇక్రామ్ వద్ద ఈ మాట అందరూ చెప్పినది, లా తలాక కబ్ల నికాహ్. లా తలాక కబ్ల నికాహ్, వివాహానికంటే ముందు తలాక్ అనేది జరగదు. అర్థమవుతుందా? ఇప్పుడు కూడా మన సమాజంలో కొన్ని సందర్భాల్లో చెప్పుకొని ఉంటారు కదా. కొన్ని ప్రాంతాల్లోనైతే చిన్నప్పుడే మా నానమ్మ చెప్పింది మా అమ్మమ్మకి, ఈ విధంగా కూడా సంబంధాలు కుదురుతాయి కదా. పెరిగిన తర్వాతనే, వయసుకు వచ్చిన తర్వాతనే, లేదా 2 సంవత్సరాల తర్వాత, 3 సంవత్సరాల తర్వాత పెళ్లి చేసుకునేది. కానీ ఒక మాట చెప్పుకొని ఉంటాము, మీరు మా కొడుకునే చేసుకోవాలి, లేదా మా బిడ్డనే చేసుకోవాలి. ఇలాంటి ఏమంటారు దీన్ని, నిశ్చితార్థలు లేదా నిశ్చయించుకొనుట, సంబంధం ఏర్పరచుకొనుట, ఇలా మాట్లాడి పెట్టుకుంటారు కదా. ఆ మాట్లాడి పెట్టుకున్న తరువాత ఏం జరుగుద్ది? బహుశా కొన్ని ఫ్యామిలీలలో ఏదైనా కారణంగా మనస్పర్ధలు వచ్చేస్తాయి. ఇప్పుడు ఎవరైనా ఒక యువకుడు, మీరు ఫలానా అమ్మాయితో నా పెళ్లి గురించి మాట్లాడారు కదా, నేను ఆమెకు విడాకులు ఇస్తున్నాను, నా వద్దు, నేను చేసుకోను, పెళ్లి చేసుకోను అది మాట వేరు, కానీ విడాకులు ఇస్తున్నాను ఇలాంటి మాట అనరాదు. ఎందుకు? ఇంకా అక్దే నికాహ్ జరగలేదు. అర్థమైంది కదా. అక్దే నికాహ్ లేని, ఎవరితో, ఏ స్త్రీతోనైతే అక్కదు జరగలేదో ఆమెకు విడాకులు ఇవ్వడం అన్నది కుదురనే కుదరదు. తల్లక్తుము నిసా అంటే, ఇక్కడ నిసా అంటే వివాహ బంధంలోకి వచ్చినటువంటి స్త్రీ అని భావం. అర్థమైందా? ఆ తర్వాత గమనించండి, ఫతల్లికూహున్న లిఇద్దతిహిన్న. ఇక్కడ నుండి అల్లాహ్ తఆలా విధానం తెలుపుతున్నాడు. మీరు వారి యొక్క గడువు, ఇద్దత్ ప్రకారంగా విడాకులివ్వండి. మీరు ఇద్దత్ ప్రకారంగా విడాకులివ్వండి. ఒక్క ఇక్కడ ఈ ఆయతులు అల్లాహ్ ఏమంటున్నాడు? మీరు విడాకులు ఇవ్వండి, కానీ ఏమంటున్నాడు మళ్ళీ? లిఇద్దతిహిన్న, వారి యొక్క ఆ గడువులో, వారి యొక్క గడువులో. అయితే ఈ గడువు ప్రకారం ఇద్దత్ ఇవ్వడం అంటే ఏంటి? దాని గురించి కొన్ని వివరాలు ఇక్కడ తెలుసుకోవడం తప్పనిసరి విషయం. అదే నేను మీకు చెప్పబోతున్నాను. శ్రద్ధగా వింటారని, ఈ తలాకు సంబంధించిన కరెక్ట్ సున్నత్ పద్ధతి మీరు తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. తలాక్ ఇవ్వడానికి సర్వసామాన్యంగా మనకు ఒక సున్నత్ పద్ధతి నేర్పడం జరిగింది. కానీ ఈ రోజుల్లో అనేక మంది ప్రజలు ఆ సున్నత్ విధానాన్ని వదిలేస్తున్నారు. వదిలేశారు, సర్వసామాన్యంగా. అయితే ముందు పద్ధతి తెలుసుకుంది, తర్వాత మనం
వ్యతిరేకం ఏదైతే జరుగుతుందో దాని గురించి తెలుసుకుందాము. సున్నత్ పద్ధతి ఏమిటి? సున్నత్ పద్ధతి భార్యకు విడాకులు ఇవ్వాలి అనుకుంటే ముందు అన్ని ప్రయత్నాలు పూర్తి చేసి ఉండాలి. ఏ ప్రయత్నాలు? కలిసి ఉండడానికి. పంచాయతీల రూపంలో కానీ, పెద్దలు వచ్చి మధ్యలో జోక్యం చేసుకునే విషయంలో కానీ. రెండో విషయం, భార్య బహిష్టు స్థితిలో ఉండకూడదు. చాలా ముఖ్యమైన విషయం ఇది. సున్నతి యొక్క విధానం, తలాక్ ఇవ్వడానికి భార్య మొదటి షరతు, దీన్ని ఉలమాలు చెబుతారు, హైద్లో ఉండకూడదు, బహిష్టు స్థితిలో ఉండకూడదు. రెండవ షరత్, ఆమె ఏ పరిశుభ్రత స్థితిలో ఉన్నదో ఆ పరిశుభ్రత స్థితిలో ఆమెతో సంభోగం చేసి ఉండకూడదు. ఆమెతో సంభోగం చేసి ఉండకూడదు. ఈ రెండు షరతులు తప్పనిసరి. దీనికి సంబంధించి సహీ బుఖారీ హదీస్ నంబర్ 5251, సహీ ముస్లిం 1471 హదీసుల్లో చాలా స్పష్టంగా వచ్చి ఉంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు హజరత్ అబ్దుల్లా బిన్ ఉమర్ రదియల్లాహు తఆలా అన్హు గారి యొక్క విడాకుల విషయం తీసుకొని వస్తారు. వారి యొక్క తండ్రి హజరత్ ఉమర్ ఇబ్నుల్ ఖత్తాబ్ రదియల్లాహు తఆలా వచ్చి చెప్తారు, ప్రవక్త, నా కొడుకు అబ్దుల్లా తన భార్యకు ఆమె హైదులో ఉండగా, పీరియడ్ సమయంలో నెలవారీ బహిష్టు స్థితిలో ఉండగానే విడాకులు ఇచ్చేశాడు. అయితే ఇప్పుడేంటి పరిస్థితి? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం స్పష్టంగా చెప్పేశారు, ముర్హు ఫల్యురాజిహా, నీవు అబ్దుల్లాకు ఆదేశించు, ఆమెను తిరిగి భార్యగా ఉంచుకోవాలని. గమనిస్తున్నారా అండి? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇక్కడ పద్ధతి నేర్పుతున్నారు. నేను హదీస్ను పూర్తి చేయక ముందు ఒక ముఖ్యమైన విషయం చెప్తున్నాను, శ్రద్ధ వహించండి. అల్లాహ్ ఖురాన్లో సంక్షిప్తంగా చెప్పాడు, ఫతల్లిఖూహున్న లిఇద్దతిహిన్న, ఆమె యొక్క గడువు ప్రకారంగా మీరు విడాకులు ఇవ్వండి. ఆ గడువు ప్రకారం ఏంటి? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్ద ఒక కేసు వచ్చింది, ఒక సంఘటన వచ్చింది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అందులో పద్ధతి నేర్పుతున్నారు. దీని ద్వారా ఏం తెలిసింది? మనం ఖురాన్ హదీస్ ప్రకారంగానే మన యొక్క అన్ని వ్యవహారాలు ఖురాన్ హదీస్ ప్రకారంగా జరుపుకోవాలి. ఖురాన్ సరిపోతుంది, హదీస్ వద్దు అన్నటువంటి విషయం, ఇది కూడా మనల్ని మార్గభ్రష్టత్వంలో పడవేస్తుంది. అర్థమైంది కదా? ఎవరైతే ఖురాన్ సరిపోతుంది, హదీస్ అవసరం లేదు అన్నటువంటి మాటలు ఈ రోజుల్లో కొందరితో వింటాము. ఇక నేను పేర్లు చెప్పదలుచుకోలేదు, పేర్ల అవసరం లేదు. ఎవరు మార్గభ్రష్టత్వంలో ఉన్నారో, వారు ఏ పేరు గలవారైనా, ఎంత పెద్దవారని సమాజంలో పలుకుబడి ఉన్నా, ఏమి జరిగినా అలాంటి వారి మాటలను మనం వినవద్దు, పట్టించుకోవద్దు. ఎందుకంటే అల్లా మన హిదాయత్ కొరకు ఖురాన్ తో పాటు హదీస్ కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఇచ్చారు. అయితే అల్లాహు తఆలా ఏమంటున్నాడు? ఫతల్లిఖూహున్న లిఇద్దతిహిన్న, గడువు ప్రకారంగా మీరు విడాకులు ఇవ్వండి. అదేమిటి? అబ్దుల్లా బిన్ ఉమర్ రలియల్లాహు తఆలా అన్హు వారి హదీసులో చాలా స్పష్టంగా వచ్చి ఉంది. ఎందరో వ్యాఖ్యానకర్తలు చెప్పారు, అబ్దుల్లా బిన్ ఉమర్ బహిష్టు స్థితిలో ఏదైతే తన భార్యకు విడాకులు ఇచ్చాడో ఆ సందర్భంలోనే ఈ ఆయతులు అవతరించాయి.
ఆయనకు కూడా గుణపాఠం ఇందులో నేర్పడం జరిగింది. మరియు విశ్వాసులందరికీ కూడా విడాకులు ఇచ్చేటువంటి సహీ కరెక్ట్ పద్ధతి నేర్పడం జరిగింది. ఏంటి ఆ కరెక్ట్ పద్ధతి? భార్యకు విడాకులు ఇవ్వాలి అనుకుంటే మొదటి షరత్ ఆమె బహిష్టులో ఉండకూడదు. మరియు రెండవ షరత్ ఏ పరిశుభ్ర స్థితిలో ఉంటుందో అందులో భార్యాభర్తలు కలుసుకొని ఉండకూడదు. సోదర మహాశివులారా, సోదరి మనులారా, ఈ సందర్భంలో గనక మనం గమనించామంటే అల్లాహు అక్బర్, నిజంగా అల్లా యొక్క ఆదేశాలను మనం పాటిస్తే ఎంత గొప్ప లాభం మనకు ఉంటుంది అది తర్వాత తెలుసుకుందాము. కానీ ఇప్పుడు రండి హదీస్ పూర్తి చేద్దాము. ముర్హు ఫల్ యురాజిహా. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం హజరత్ ఉమర్ రదియల్లాహు అన్హుకు చెప్పారు, నీ కొడుకు నువ్వు ఆదేశించు, అతడు తన భార్యను తిరిగి భార్యగా ఉంచుకోవాలి. ఆ తర్వాత ఏం చేయాలి? ఆమె పరిశుభ్రత పొందాలి. ఇప్పుడు హై స్థితిలో ఉంది కదా, ఆమె పరిశుభ్రత పొందాలి. పరిశుభ్రత పొందిన తర్వాత మళ్ళీ ఆమెకు పీరియడ్ వచ్చాక, ఆ పీరియడ్ తర్వాత మళ్ళీ ఆమె పరిశుభ్రం అయ్యాక ఆ పరిశుభ్రత స్థితిలో కలుసుకోకుండానే ఆమెకు విడాకులు ఇవ్వాలి. ఇంతకుముందు హదీస్ యొక్క రిఫరెన్స్ ఇచ్చేసాను నేను. సహీ బుఖారీ 5251, సహీ ముస్లిం 1471. ఇది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపినటువంటి సున్నత్ పద్ధతి. ఇక మన సమాజంలో మనం ఏం చేస్తున్నారు? ప్రజలు కొందరు అజ్ఞానంగా హైద్ స్థితిలోనే విడాకులు ఇస్తున్నారు. మరికొందరు కోపంగా ఉన్నాను, నాకు తెలియదు అన్నట్లుగా కోపం స్థితిలో విడాకులు ఇస్తున్నారు. ఆ కోపంగా విడాకులు ఇచ్చే సమయంలో భార్య గర్భంతో ఉందా, బహిష్టులో ఉందా, పరిశుభ్రతగా ఉన్నప్పటికీ అందులో అతడు ఆమెతో కలుసుకొని ఉన్నాడా అనే విషయాలు ఏమీ గ్రహించకుండా, ఏమీ కొంచెం ఆలోచించకుండా విడాకులు ఇచ్చేస్తున్నారు. అయితే ఇక్కడ గమనించండి, సున్నత్ పద్ధతి ఏమిటో మీకు తెలిసింది కదా. మరొకసారి మంచిగా గుర్తుంచుకోవాలి. ఈ చిన్న క్లిప్గా తయారు చేసి అందరికి పబ్లిసిటీ చేసినా కానీ చాలా మంచిది. సున్నత్ యొక్క విధానం, విడాకులు ఇవ్వడానికి మొదటి షరత్ భార్య బహిష్టు స్థితిలో ఉండకూడదు. రెండవ షరత్ భార్య పరిశుభ్ర స్థితిలో ఉంటే ఆమెతో కలుసుకొని సంభోగం చేసి ఉండకూడదు. అంతకంటే ముందు కలిసి ఉండే అటువంటి శత ప్రయత్నాలు అన్నీ పూర్తి చేసి ఉండాలి. ఏ ప్రయత్నం చేయకుండా డైరెక్ట్ విడాకులు ఇవ్వడం ఇది కూడా సరి అనేది కాదు. సురనిసార్లు దానికి ఉన్నాయి. అచ్చా, దీన్ని తలాక్ సున్ని లేదా సున్నీత్ యొక్క పద్ధతి అన్నప్పుడు బిద్అత్ యొక్క పద్ధతి ఏమిటి? అదే మనం తెలుసుకున్నట్లు బహిష్టు స్థితిలో ఇవ్వడం లేదా ఏ పరిశుభ్రత స్థితిలో కలుసుకున్నారో ఆ స్థితిలో ఇవ్వడం. ఇక మీకు ఒక ప్రశ్న వస్తుంది కావచ్చు, ఎవరైనా గర్భంతో ఉన్నారు అని స్పష్టంగా తెలిసినప్పటికీ వారికి విడాకులు ఇవ్వచ్చా? గర్భంతో ఉన్నారు అని స్పష్టంగా తెలిసినప్పటికీ గర్భస్థితిలో ఆమెకు విడాకులు ఇవ్వచ్చా? అయితే ఖురాన్ హదీస్ ద్వారా మనకు తెలుస్తున్న విషయం ఏంటంటే ఇవ్వచ్చు. కానీ గుర్తుంచుకోండి సోదర మహాశయులారా, సోదరి మనులారా, ఇక్కడి వరకు మనం ఏ క్లాస్ అయితే మొత్తం తీసుకున్నామో అందులో మనకు తెలిసిన విషయాల్లో సున్నత్ యొక్క విడాకుల విషయం తెలిసింది, అలాగే ఆచరించాలి. బిదాత్ యొక్క తలాక్ గురించి కొన్ని విషయాలు తెలిసాయి, మరికొన్ని తర్వాత వస్తాయి. మరియు ప్రెగ్నెన్సీ స్థితిలో కూడా విడాకులు ఇవ్వవచ్చు
అని తెలిసింది. కానీ గుర్తుంచుకోండి, విడాకులు అన్న ఈ ఆదేశం అల్లాకు ఇష్టం లేదు. కానీ మానవ సమాజంలో దీని యొక్క అవసరం పడవచ్చు. అందుకొరకే అనుమతించాడు, ఇష్టం లేకపోయినా. అర్థమవుతుందా? అల్లాహకు ఇది ఇష్టం లేకపోయినా అల్లాహు తాలా అనుమతించాడు. అలాంటప్పుడు మనం ఈ విషయం మనకు తెలిసింది, అల్లాహకు ఇష్టం లేకున్నా అల్లాహ్ అనుమతించాడు అంటే మనం ఏం చేయాలి? మనం సాధ్యమైనంత వరకు అల్లాహకు ఇష్టం లేని పని చేయకుండా దూరం ఉండే దూరం ఉండే ప్రయత్నం చేయాలి. గత్యంతరం లేదు అంటే ఇవ్వచ్చు. దాని గురించి ఆయత యొక్క చివరిలో అల్లాహ్ ఒక శుభవార్త ఇచ్చాడు. అయితే అల్లాహకు ఇష్టం లేదు అని ఎలా తెలుస్తుంది? సహీ ముస్లిం హదీత్ నంబర్ 2813 ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, ఇబ్లీస్ తన యొక్క సింహాసనం నీళ్లపై పెట్టి ఉంటాడు మరియు తన యొక్క సైన్యాలను, శైతానులను ప్రజల్లో ఎన్నో రకాల ప్రేరేపణలు కలగజేసి వారిని సంక్షోభాల్లో పడవేసి వారిని మార్గభ్రష్టత్వంలో, పాపాల్లో పడవేయడానికి పంపిస్తాడు. ప్రతి ఒక్కరూ వచ్చి నేను ఇలా చేశాను, నేను ఇలా చేశాను, నేను ఇలా చేశాను అని అన్ని రిపోర్ట్ ఇస్తారు, చెప్పుకుంటారు. వారిలో ఒకడు వస్తాడు, ఏమంటాడు? మా తరక్తుహు హత్తా ఫర్రక్తు బైనహు వబైన ఇమ్రఅతిహి. ఒకడు వచ్చి చెబుతాడు, నేను ఒక ఫ్యామిలీ వెంట పడ్డాను, భార్యాభర్తల మధ్యలో చిచ్చు పెట్టాను, వారు ఈ పరస్పరం గొడవల్లో పడి వారిద్దరి మధ్యలో వేర్బాటు, వారి ఇద్దరి మధ్యలో జుదాయి, వారిద్దరి మధ్యలో డైవోర్స్ కానంత వరకు వారిని వదలలేదు. చివరికి వారిద్దరిలో దూరం అయిపోయింది. అప్పుడు ఆ ఇబ్లీస్, వేరే కొన్ని ఉల్లేఖనంలో ఉంది, తన యొక్క సింహాసనం నుండి లేచి వస్తాడు. ఆ శైతాన్ ఎవడైతే భార్య భర్తల్లో చిచ్చు పెట్టి దూరం చేసేశాడో అతన్ని తన దగ్గరికి తీసుకొని అలాయి బలాయి హగ్ చేసుకోవడం అని అంటారు కదా, అలా ముఆనకా కలుసుకుంటాడు. గమనించండి, ఇబ్లీస్కు ఎంత ఇష్టమైన పని ఇది. కనుక అల్లాహకు ఇష్టం లేదు, కానీ అల్లాహు తాలా మానవ సమాజంలో దీని అవసరం పడవచ్చు అని దీని గురించి ఆదేశం ఇచ్చి ఉన్నాడు. ఇక రండి సోదర మహాశివులారా, ఆ తర్వాత అల్లా ఏమంటున్నాడు? వఅహ్సుల్ ఇద్ద. చూస్తున్నారు కదా మీరు, తలాక్ అనేది ఇద్దత్ ప్రకారంగా ఇవ్వండి, మరియు ఆ ఇద్దతును, గడువును మీరు లెక్కించండి. అనువాదం చూసి మీరు కన్ఫ్యూజ్ కాకండి. ఇక్కడ ఇద్ద అన్న పదం ఇందులో కూడా వచ్చింది, లి ఇద్దతి హిన్నలో ఇద్ద వచ్చింది. ఇక్కడ గడువు ఇద్దత్ అనే చెప్పడం జరిగింది. కానీ ఇక్కడ వచ్చినటువంటి ఇద్దత్ పదం ఏదైతే ఉందో దానిని బ్రాకెట్లో ఋతువు అని చేయడం జరిగింది. ఏంటి విషయం ఇది? రండి దాని యొక్క వివరం తెలుసుకుందాము. ముందు ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం, అల్లాహు తఆలా గడువు ప్రకారంగా విడాకులు ఇవ్వమంటున్నాడు మరియు ఆ గడువును లెక్కిస్తూ ఉండండి అని ఆదేశిస్తున్నాడు. అంటే ఏమిటి? ఈ గడువు, ఈ ఇద్దత్ యొక్క లెక్కను మంచి రీతిలో గుర్తు పెట్టుకోవడం చాలా అవసరం. అల్లాహు తఆలా ఎంత నొక్కి చెబుతున్నాడో ఇక్కడ దీనిని, దాన్ని గమనించాల్సిన అవసరం చాలా ఉంది. ఇద్దతులో విడాకులు ఇవ్వాలి అంటే ఏంటి? అబ్దుల్లా బిన్ ఉమర్ హదీస్ ద్వారా తెలిసిపోయింది కదా. కానీ మళ్ళీ ఇక్కడ అల్లా ఏదైతే చెబుతున్నాడో ఆ ఇద్దతును మీరు లెక్కించండి. దీని యొక్క భావం ఏంటంటే, ఏ పరిశుభ్రత స్థితిలో మీరు విడాకులు ఇచ్చారో ఆ తర్వాత
మీరు వచ్చే ఆమె యొక్క ఆ ఋతువు గడువును మళ్ళీ ఎప్పుడు ఏ తారీఖు వరకు ఆమెకు గడువు మొదలవుతుంది, ఎప్పుడు ఎండవుతుంది, మళ్ళీ ఎప్పుడు పరిశుభ్రత పొందింది, మళ్ళీ ఎప్పుడు ఆమెకు ఋతువు వస్తుంది, ఈ విధంగా లెక్కించాలి. దీని యొక్క ఒక మాట అల్లాహు తఆలా సూరతుల్ బకరాలో తెలిపి ఉన్నాడు. ఏం తెలిపాడు? ఎవరైతే విడాకులు పొందారో ఆ స్త్రీలు విడాకులు పొందిన తర్వాత 3 హైద్ 3 ఋతువులు వరకు వారు వేచించి ఉండాలి. ఈ లెక్కించడం అనేది ఇక్కడ ఉరు చూస్తున్నారా? సూర బకరా ఆయత నంబర్ 228. విడాకులు పొందిన స్త్రీలు తమను తాము 3 ఋతువుల దాకా ఆపి ఉంచుకోవాలి. ఏంటి ఆపి ఉంచుకోవాలి అంటే, వేరే ఎవరైనా పురుషులతో వివాహం అనేది ఒప్పుకోకూడదు, వివాహం చేసుకోకూడదు. ఆ స్త్రీ యొక్క బాధ్యులు ఎవరు కూడా ఆమె యొక్క వివాహం వేరే ఎవరితో చేయకూడదు. ఎందుకో తెలుసా? ఈ మధ్యలో ఒకవేళ ఆమెకు ఏదైనా గర్భం ఉంటే అది కూడా స్పష్టమైపోతుంది. ఎందుకంటే స్త్రీలకు తెలిసిన విషయం, సర్వసామాన్యంగా గర్భం ఉన్న వారికి ఋతువు అనేది, బహిష్టు అనేది రాదు. ఒకవేళ ఎవరికైనా రక్తస్రావం జరుగుతుంది అంటే అది ఏదైనా లోపం వల్ల కావచ్చు. దాని గురించే ప్రత్యేకమైన ట్రీట్మెంట్లు తీసుకుంటారు. కానీ సర్వసామాన్యమైన విషయం వారికి రాదు. ఇక ఈ గర్భం అనేది తెలుస్తుంది, ఒక విషయం. రెండో విషయం, వఅహ్సుల్ ఇద్దా, ఈ గడువును లెక్కించాలి. ఎందుకు లెక్కించాలి? సూరతుల్ బకరా ఆయత్ నంబర్ 228 అల్లాహు తాలా 3 ఋతువులు అనేది చెప్పాడో దీనికంటే ముందు వరకు స్వయం భర్త ఆలోచించుకొని తనతో జరిగిన తొందరపాటులో, కోపంలో విడాకుల మాట తప్పుగా జరిగింది, పిల్లల పరిస్థితి ఏమిటి, మళ్ళీ ఒక వైవాహిక జీవితంలో ఉండాల్సిన అవసరం ఉంది కదా, ఈ చిన్న తప్పుపై నేను ఇంత తొందర పాటు చేసి నేను ఈ నిర్ణయం తీసుకున్నానా అన్నటువంటి బాధ కలిగి అతడు తిరిగి భార్యగా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంతేకాదు సోదర మహాశివులారా, మరొక లాభం ఏమిటంటే ఈ వఅహ్సుల్ ఇద్దా, ఈ గడువును లెక్కిస్తూ ఉండడంలో భార్య ఈ 3 ఋతువుల వరకే ఈ భార్య తన మొదటి ఈ విడాకులు ఇచ్చిన భర్త యొక్క వివాహ బంధంలో ఒక రకంగా మిగిలి ఉంటుంది కొంచెం వరకు. కానీ ఈ 3 ఋతువులు పూర్తి అయిపోయాయి అంటే ఇక అతని యొక్క హక్కు ఈమెపై ఏమీ ఉండదు. ఆ తర్వాత కావాలంటే ఈమె వేరే ఒక పురుషునితో వివాహం చేసుకోవచ్చు. అంటే స్త్రీలు అటు భర్త వద్ద భార్యగా లేకుండా, ఇటు వేరే ఎవరితో వివాహము చేసుకోకుండా మధ్యలోనే ఒక శిక్ష మాదిరిగా పొందుతూ ఉండడం అల్లాహకు ఇష్టం లేదు. కనుక ఈ గడువు అనేది నిర్ణయించి స్త్రీలపై ఎలాంటి అన్యాయం జరగకుండా మంచి విధానాన్ని అల్లాహు తాలా ప్రసాదించి ఉన్నాడు. ఈ విధంగా చూసుకుంటే అటు భర్తకు కానివ్వండి, భార్యకు కానివ్వండి, ఎన్నో రకాల లాభాలున్నాయి. మరి ఎవరైతే తప్పుడు మార్గాలు అవలంబిస్తారో వారి కొరకు ఒక అడ్డుకట్టు మాదిరిగా ఉన్నది. అందుకొరకే అల్లాహు తాలా తర్వాతనే, 1-2 పదాల తర్వాతనే తిల్క హుదూదుల్లా అని చెబుతున్నాడు కదా. ఈ విధంగా అర్థమైందా? ఫతల్లిఖూహున్న లిఇద్దతిహిన్న వఅహ్సుల్ ఇద్దా, గడువు ప్రకారంగా విడాకులు ఇవ్వండి, మరియు ఆ గడువును లెక్కిస్తూ ఉండండి. ఇవన్నీ లాభాలు మనం గమనించాలి. ఆ వెంటనే మళ్ళీ అల్లాహు తాలా చెప్తున్నాడు, వత్తకుల్లాహ రబ్బకుం, వత్తకుల్లాహ రబ్బకుం,
మీ ప్రభు అయిన అల్లాహకు మీరు భయపడండి. సోదర మహాశివులారా, సోదరమణులారా, ఇంతకు ముందు కూడా దీని గురించి నొక్కి చెప్పడం జరిగింది గత పాఠంలోనే. వైవాహిక జీవిత విషయంలో అల్లాహు తాలా తక్వా గురించి ఎంతగా ఆదేశిస్తున్నాడో గమనించండి. తక్వా అంటే ఏదో కొన్ని బాహ్యమైన పనుల గురించే, నమాజ్ లాంటి విషయాల గురించే ఎంతో మంది అనుకుంటారు కదా. కాదు, తక్వా అన్నది భార్య భర్తల జీవితంలో విడాకుల విషయాల్లో కూడా తక్వా ఉన్నది. ఇక్కడ ఏంటి తక్వా అంటే? తక్వా అంటే ఇక్కడ అల్లా ఏ సున్నత్ పద్ధతి మీకు తెలుపుతున్నాడో, విడాకుల అవసరం పడినప్పుడు మీరు ఈ సున్నత్ ప్రకారంగానే విడాకులు ఇవ్వండి. దీనికి వ్యతిరేకంగా బిదఅత్ పద్ధతులు ఏమాత్రం అవలంబించకండి. ఇక ఆ తర్వాత అల్లాహ్ తఆలా తెలియజేస్తున్నాడు, లా తుఖ్రిజూహున్న మిన్ బుయూతిహిన్న. మీరు స్వయంగా వారిని వారి ఇండ్లలో నుండి బయటికి వెళ్ళగొట్టకండి, గెంటి వేయకండి. అల్లాహు అక్బర్. స్త్రీలారా, అల్లాహ్ మీకు ఇచ్చినటువంటి గౌరవాన్ని గమనించండి. ఇహలోకంలో వచ్చిన కొన్ని ఆపదలు, కొన్ని రకాల పరీక్షల్లో పడి అల్లాహ్ పట్ల కృతజ్ఞత భావాన్ని వదులుకోవడం, అల్లాహపై నా మీదనే ఎందుకు ఇన్ని కష్టాలు అన్నటువంటి మాటలు చెప్పి అల్లాహ్ ఆగ్రహానికి గురి కావడం, ఇది సరైనది కాదు. మన లోపాల వల్ల, కొందరి మనుషుల యొక్క తప్పుడు ఆచరణ వల్ల అల్లాహ్ మనపై జుల్మ్ చేస్తున్నాడు, అన్యాయం చేస్తున్నాడని భావించడం, మరియు అల్లాహపై కొన్ని షికాయతులు, ఫిర్యాదులు లాంటివి చెయ్యడం, మాటలు వదలడం ఎంత మాత్రం ఇది ఒక విశ్వాసికి తగదు. ఒకవేళ ఆలోచించుకుంటే అల్లా యొక్క అనుగ్రహాలు, కరుణలే మనపై చాలా చాలా ఉన్నాయి. ఇదే ఆయతులో గమనించండి, లా తుఖ్రిజూహున్న మిన్ బుయూతిహిన్న. మీరు వారిని వారి ఇండ్ల నుండి, భర్తలు ఏ ఇండ్లు కిరాయకు తీసుకొని లేదా ఏ ఇండ్లు కట్టించి తమ భార్యలను ఉంచారో, ఈ ఇండ్లు ఆ భార్యలవి అన్నట్లుగా అల్లా చెబుతున్నాడు. అంటే ఏంటి భావం ఇక్కడ? వారు దానికి అధికారి అయిపోయారు, వారు అమ్ముకొని ఎక్కడైనా పారిపోవచ్చు, నౌజుబిల్లా, అస్తగ్ఫిరుల్లా, ఈ భావాల్లో వెళ్ళకండి. వారికి ఒక ఇల్లు అని, ఆ ఇల్లు వారిది అని, అందులో నుండి గెంటి వేసే హక్కు ఓ భర్తల్లారా మీకు లేదు అన్నటువంటి హెచ్చరిక భర్తలకు అల్లా ఇస్తున్నాడు. మరి ఈ రోజుల్లో ఏదైతే అటు విడాకుల మాట నోటితో వెళ్ళడం ఆలస్యమే లేదు, వెంటనే నీ తల్లిగారింటికి వెళ్ళిపో అని, నీ సోదరుల ఇంటికి వెళ్ళిపో అని భర్తలు చెప్పడం కూడా సరికాదు. మళ్ళీ ఆ వెంటనే వలా యఖ్రుజున, ఆమె కూడా డైరెక్ట్గా ఈ మాట విన్న వెంటనే తన తల్లిగారింటికి పారిపోవడం సరైన విషయం కాదు. విషయం గమనించాలి. మరి విడాకుల మాట భర్త చెప్పినప్పటికీ ఆమె 100%గా వివాహ బంధం నుండి తెగిపోలేదు. ఒకవేళ ఇది మొదటి తలాక్ లేదా రెండవ తలాక్ అయ్యేది ఉంటే, మూడవ తలాక్ అయ్యేది ఉంటే వేరే సందర్భంలో ఆమెకు ఇక హక్కు ఉండదు. కానీ మొదటిది లేదా రెండవ తలాక్ అయ్యేది ఉంటే ఆమె ఆ ఇంట్లోనే ఉండాలి. కానీ ఇల్లా అన్ యఅతీన బిఫాహిషతి ముబయ్యిన, ఒక కండిషన్ ఇక్కడ ఉన్నది. అదేమిటి? ఒకవేళ స్త్రీ ఏదైనా వ్యభిచారం లాంటి పాపానికి ఒడిగట్టింది, లేదా ఆమె మాటకారి, నోరు జారిపోయేది, ఎక్కువ అల్లరి చేసేది. కొందరు ఉంటారు స్త్రీలు, భర్త వైపు నుండి ఏ చిన్నపాటి ఒక మాట వచ్చినా, విడాకుల పదం విన్నా, లేకుంటే ఇంకేద ఓ ఎంత లొల్లి చేస్తారు, గొడవ చేస్తారు, ఎంత అరుస్తారు, ఎన్ని మాటలు మాట్లాడతారంటే ఇక క్షణం పాటు ఆ ఇంట్లో ఉండడం ఒక నరకంగా ఏర్పడుతుంది. అలాంటిది ఏదైనా స్త్రీలో గుణం ఉండేది ఉంటే ఆ స్త్రీని ఆ ఇల్లు మరింత ఎక్కువ పాడు కాకుండా
వారి ఇంట్లో ఉన్నటువంటి పిల్లలపై చెడు ప్రభావం పడకుండా, పిల్లల యొక్క జీవితాలు చెడిపోకుండా ఆ స్త్రీని ఆ ఇంటి నుండి పంపేయడం, వేరే ఎక్కడైనా ఉంచడం, ఇందులో అభ్యంతరం లేదు, పాపం లేదు. సోదర మహాశయులారా, సోదరిమణులారా, ప్రియ విద్యార్థులారా, ఈ ఆయతుల్లో విడాకుల విషయం, సున్నత్ యొక్క పద్ధతి ఏదైతే తెలుపడం జరిగిందో, ఇక్కడ మరొక విషయం తెలుసుకోండి. అదేంటి? ఈ రోజుల్లో ఒకే సమయంలో తలాక్ 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 అని ఏదైతే అనేస్తారో, 3 సార్లు ఆ పదాలు పలికినా, లేదా నీకు 3 తలాకులు అని, విడాకులు అని చెప్పేసినా, లేదా ఒకటి కంటే ఎక్కువ ఎన్ని చెప్పినా, ఎవరైనా అలా చెబితే 2 మాటలు గుర్తుంచుకోండి. మొదటి మాట, అతడు అల్లా తెలిపిన సున్నత్ విధానానికి వ్యతిరేకం చేశాడు, పాపాత్ముడవుతాడు. అతడు అల్లాతో తౌబా చేసుకోవాలి. రెండో మాట, అతడు ఒకటి కంటే ఎక్కువ 2, 3, 10, 40, 50, 100, 1000 ఎన్ని చెప్పినా గాని, ఎన్నిసార్లు అన్నా గాని, అది ఒక్కటిగానే లెక్కించబడుతుంది. అది ఒక్కటిగానే లెక్కించబడుతుంది. దీని ద్వారా ఏం తెలిసింది? ఒక మజ్లిస్లో, ఒక సమావేశంలో, ఒక సందర్భంలో ఒకేసారి విడాకులు ఇవ్వాలి. ఆ సందర్భం, ఆ సమావేశం ఎలాంటిదై ఉండాలి? అందులో భార్య పరిశుద్ధురాలుగా ఉంటే సంభోగం చేసి ఉండకూడదు, మరియు ఆమె బహిష్టుగా ఉండకూడదు. అర్థమైంది కదా? వీటిని అల్లాహ్ తఆలా ఏమంటున్నాడు? వతిల్క హుదూదుల్లాహ్, ఇవి అల్లా నిర్ధారించిన హద్దులు. వమన్ యతఅద్ద హుదూదల్లాహ్, ఎవరైతే అల్లా యొక్క ఈ హద్దులను అతిక్రమిస్తాడో, ఫఖద్ ظلم నఫ్సహ్. గమనించండి, ఎవరైనా 3 విడాకులు ఇచ్చేశాడు, అల్లా అంటున్నాడు అతడు తనపై అన్యాయం చేసుకున్నాడు. ఎవరైనా హైద్ స్థితిలో, బహిష్టు స్థితిలో విడాకులు ఇచ్చాడు, అతడు తనపై అన్యాయం చేసుకున్నాడు. ఎవరైనా పరిశుభ్రతలో ఉన్నటువంటి స్త్రీతో సంభోగం చేసిన తర్వాత అదే పరిశుభ్ర స్థితిలో విడాకులు ఇచ్చాడో, అతడు హద్దులు మీరి తనపై అన్యాయం చేసుకున్నవాడయ్యాడు. నేను ఉదాహరణలు ఇచ్చాను భార్య భర్తల విషయంలో. అల్లాహ్ తఆలా ఇక్కడ హద్దులు అంటున్నాడు. హద్దులు అంటే ఏంటి? ఈ విషయాలు, అల్లాహ్ తెలిపినటువంటి ఈ పద్ధతులు, అల్లాహ్ నిషేధించిన విషయాలు. అల్లాహ్ చెప్పిన మాటకు జవ దాటకూడదు. అల్లాహ్ దేనికి దగ్గరికి వెళ్ళకూడదు అని వాటిని మనకు నిషేధించి ఉన్నాడో వాటి దగ్గరికి వెళ్ళకూడదు. ఇవే అల్లాహ్ యొక్క హద్దులు. ఇక ఎవరైనా చెప్పిన ప్రకారంగా చెయ్యలేదు, వద్దు అన్నది చేశాడు, అతడు వాస్తవానికి తనపై అన్యాయం చేసుకున్నవాడు. తనపై ఎలా అన్యాయం చేసుకున్నవాడు అవుతాడండి అని మీరు ఆలోచిస్తున్నారా? లేదా మరికొందరు భర్తలు ఆలోచిస్తున్నారు కావచ్చు, నేను విడాకులిచ్చి 4 తన్ని దానిని పంపేశాను, వాడిలో ఉన్న దాని ఫ్యామిలీలో ఎవడైనా ఉన్నాడా నన్ను ఎదిరించడానికి అన్నటువంటి గర్వంలో విర్రవీగుతూ ఉంటారు కదా. ఉన్నారు కదా మన సమాజంలో ఈ రోజుల్లో కొందరు. బహుశా వారు అనుకుంటారు కావచ్చు, నేనే దానిపై, దాని యొక్క మొత్తం ఫ్యామిలీపై, దాని తండ్రిని, దాని యొక్క అన్నదమ్ములను అందరినీ కూడా ఇది చేశాను, అది చేశాను అన్నటువంటి, ఏదైనా అల్లా శక్తి ఇచ్చి ఉంటే, ధనం ఇచ్చి ఉంటే, ఏదైనా హోదా అంతస్తు ఇచ్చి ఉంటే విర్రవీగుతారు కదా. కానీ వాస్తవానికి ఆలోచించండి, అల్లా అంటున్నాడు ఫఖద్ ظلم నఫ్సహ్, అతడు తనపై అన్యాయం చేసుకున్నాడు అని. కానీ అతడు నవ్వుకుంటాడు కావచ్చు, నా మీద నాకేం అన్యాయం జరిగింది, నేను కావాలంటే ఇప్పటికి ఇప్పుడే ఒక్కదాన్నేమిటి 4గురిని చేసుకొని రాగలుగుతాను అని అంటాడు కావచ్చు. కానీ అల్లా ఆయతుల్లో చదువుతున్నప్పుడు గుణపాఠం నేర్చుకోవాలి. అల్లా అంటున్నాడు తనపై తాను స్వయంగా అన్యాయం చేసుకుంటున్నాడు.
అంటే ఏమిటి? మనిషి అల్లా చెయ్యమని చెప్పిన ఏ పని చెయ్యకుండా ఉంటాడో, లేదా చెయ్యవద్దు అని అల్లా వారించిన వాటికి పాల్పడుతాడో, అతడు దాని శిక్షకు అర్హుడవుతాడు. ఇక అతడు శిక్షకు అర్హుడయ్యాడంటే అతడు తనపై అన్యాయం చేసుకున్నవాడే కదా, అవునా కదా? అందుకొరకే నేను ఇంతకుముందు పాఠంలో చెప్పాను కదా, గుర్తుందా మీకు? తర్వాత ఆయత్ వస్తుంది, ఒక అయ్యిన్ మిన్ కరియతిన్ అతత్ అన్ అమ్రి రబ్బిహా. మీకంటే ముందు ఎన్నో గ్రామ వాళ్ళు, ఎందరో గ్రామ ప్రజలు తన ప్రభు ఆదేశానికి వ్యతిరేకం చేశారైతే వారిని చాలా గట్టిగా లెక్క తీసుకున్నాము, చాలా గట్టిగా మేము వారిని కఠినంగా శిక్షించాము అని. అల్లా శిక్షకు గురి అయినప్పుడు, ఇప్పుడు ఈ వారంలో ప్రపంచవ్యాప్తంగా ఒక సంఘటన జరిగింది. 14-15 సంవత్సరాలు కాదు, అంతకంటే ఎక్కువగా లక్షలాది మంది ప్రాణాలు తీసుకొని ఎందరిపైనో అన్యాయాలు దౌర్జన్యాలు చేస్తూ ఉన్నవాడి ప్రభుత్వం అల్లాహుతాలా లాక్కున్నాడు. గుణపాఠాలు నేర్చుకోండి. అతడు అధికారంలో ఉన్నప్పుడు కొందరు అతని యొక్క సైనికులు అమాయకులపై అన్యాయాలు దౌర్జన్యాలు చేస్తూ దేవుడంటే ఇతడే అని నమ్ము అన్నటువంటి మాటలు పలికినట్లుగా కొన్ని ప్రూఫ్లు ఇస్తున్నారు. ఇంతటి దౌర్జన్యానికి ఎదిగారు. కానీ ఎన్ని రోజులు? అందుకొరకే పెద్ద రాజులుగా ఉన్నవారైనా, నాది చాలా పెద్ద పార్టీ అన్నటువంటి భ్రమలో గర్వంలో ఉన్నవారైనా, నా వెనుక చాలా పెద్ద అంగబలం, దండబలం, ధనబలం ఉన్నది అని విర్రవీగేవారైనా అల్లా యొక్క ఆదేశాలకు వ్యతిరేకం చేస్తే శిక్ష అనేది కొంత ఆలస్యం కావచ్చు, కానీ శిక్ష అనేది తప్పదు అన్న విషయం చరిత్ర ద్వారా నేర్చుకోవాలి. మరియు అల్లాహుతాలా స్వయంగా ఎన్నో రకాల శిక్షల గురించి తన ఖురాన్లో కూడా తెలిపి ఉన్నాడు. వాటితో గుణపాఠాలు నేర్చుకోవాలి. ఆ తర్వాత అల్లా అంటున్నాడు, లా తద్రీ లఅల్లల్లాహ యుహ్దిసు బఅద జాలిక అమ్రా. నీకేమి తెలుసు? నీకు తెలియదు, బహుశా అల్లాహుతాలా దీని తర్వాత ఏదైనా కొత్త పరిస్థితిని కల్పిస్తాడేమో. అల్లా కొత్త పరిస్థితిని కల్పిస్తాడేమో అని అంటే ఏమిటి భావం ఇక్కడ? ధర్మవేత్తలు అంటారు, కొత్త పరిస్థితిని ఏర్పరుస్తాడు అంటే వారి మధ్యలో, అంటే భర్త విడాకులిచ్చాడు, భార్య ఆ గడువు తన భర్త ఇంట్లోనే గడుపుతుంది. అయితే అతనికి మళ్ళీ ప్రేమ కలగవచ్చు, పిల్లల విషయం గుర్తుకు రావచ్చు, భార్య ఇంతకుముందు చేసిన మేళ్ళు గుర్తుకు రావచ్చు. ఎందుకు విడాకులు ఇవ్వాలి అని వారి మధ్యలో మళ్ళీ ప్రేమలు కుదిరి కలిసి జీవితం గడిపేటువంటి అవకాశం ఉండవచ్చు. ఈ ఆయతులో ఎన్నో బోధనలు ఉన్నాయి, చూడడానికి ఒక ఆయత అయినప్పటికీ. ఈ చివరి పలుకులు ఏవైతే ఉన్నాయో, లా తద్రీ లఅల్లల్లాహ యుహ్దిసు బఅద జాలిక అమ్రా, దీని ద్వారా కూడా వ్యాఖ్యానకర్తలు, ధర్మవేత్తలు చెప్పిన మాట ఏమిటంటే, ఒకే సందర్భంలో ఒకటి కంటే ఎక్కువ విడాకులు ఇవ్వడం ఎంత మాత్రం సమంజసం కాదు, ధర్మ పద్ధతి కాదు, సున్నత్ విధానం అంతకూ కాదు. ఈ ఆయత్కు సంబంధించి అల్హమ్దులిల్లా ఈ కొన్ని విషయాలు ఏవైతే మనం తెలుసుకున్నామో వీటి ప్రకారంగా అల్లాహుతాలా మనకు మన యొక్క వైవాహిక జీవితంలో ఆచరించేటువంటి భాగ్యం ప్రసాదించుగాక. ఎక్కడైనా ఎవరికైనా విడాకుల పరిస్థితి వచ్చినప్పుడు అల్లాహుతాలా ఈ సున్నత్ విధానాన్ని అనుసరించేటువంటి భాగ్యం ప్రసాదించుగాక. సోదర మహాశయులారా, మీకు మరింత ఈ విషయాలు స్పష్టంగా అర్థం కావడానికి ఒక్కసారి నేను మన తెలుగు అహ్సనుల్ బయాన్ ఏదైతే ప్రింట్ అయి ఉన్నదో దానిలో చూపిస్తూ
కొన్ని విషయాలు చదువుతున్నాను. శ్రద్ధగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఎందుకంటే సోదరులారా, చెడు ఎంత ఎక్కువగా ప్రబలిపోతుందో అక్కడ అంతకంటే ఎక్కువ మోతాదులో మంచిని చెబుతూ ఉండడం, మాటి మాటికి గుర్తు చేస్తూ ఉండడం చాలా అవసరం. అప్పుడు గాని ప్రజలు చెడును వదులుకొని మంచిని అవలంబించలేకపోతారు. మనం చెప్పడం తక్కువ అయ్యేది ఉంటే ప్రజలు అదే పాడు విషయంపై, చెడు విధానంపై పడి ఉంటారు. ఈ విడాకుల విషయంలో కూడా అంతటా బిదాత్ పద్ధతులే ఉన్నాయి కదా, సున్నత్కు వ్యతిరేకమైన మార్గాలే ఉన్నాయి కదా. కోపంలో ఇవ్వడం, ఏ స్థితిలో ఉన్నది భార్య అనేది గమనించకపోవడం, వెంటనే తల్లిగారింటికి పంపివేయడం, ఇంకా వేరే రకంగా దౌర్జన్యాలు, అన్యాయాలు చేయడం, వీటన్నిటి నుండి ఈ ఒక్క ఆయతిలో ఎలా ఆపడం జరిగిందో గమనించండి. అయితే ఒకసారి చదవండి. ఓ ప్రవక్త, నీ అనుచర సమాజానికి చెప్పు, మీరు మీ స్త్రీలకు విడాకులు ఇస్తున్నప్పుడు ఇక్కడ ఏముంది ఫుట్ నోట్లో? ప్రవక్త సల్లల్లాహు గారి స్థాయి దృష్ట్యా ఆయన్ని ఉద్దేశించి ఈ సూచనలు ఇవ్వబడినప్పటికీ నిజానికి ఇవి యావత్తు ముస్లిం సమాజానికి ఇవ్వబడిన దేవాదేశాలు, అల్లా యొక్క ఆదేశాలు. లేదా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆచరణ సమస్త ముస్లిం జగతికి ఆదర్శప్రాయం కావటం వల్ల కేవలం ఆయన్ని మాత్రమే ఉద్దేశించి ఆజ్ఞలు వచ్చి ఉండవచ్చు. తల్లక్తుం అంటే విడాకులు ఇవ్వాలని గట్టిగా సంకల్పించుకున్నప్పుడు అని ఇక్కడ భావం. వారి గడువు ఇద్దత్ ప్రకారం విడాకులు ఇవ్వండి. ఈ ఆయతులో, ఈ వాక్యంలో విడాకులు ఇవ్వవలసిన పద్ధతి, విడాకులు ఇవ్వవలసిన సమయం గురించి చెప్పబడింది. గడువు ప్రారంభంలో విడాకులు ఇవ్వాలి అంటే భార్య బహిష్టు అనంతరం పరిశుద్ధతను పొందిన మీదట ఆమెతో సంభోగించకుండానే విడాకులు ఇవ్వాలి. అర్థమైంది కదా ఇక్కడ వరకు? ఏం చెప్పడం జరిగింది ఇందులో? రెండు షరతులు ఏదైతే మనం చెప్పామో, బహిష్టుగా ఉండకూడదు మరియు పరిశుద్ధత పొంది సంభోగం చేయకుండా ఉండాలి. అంటే పరిశుద్ధావస్థ ఆమె గడువు ఇద్దత్కు ఆరంభం అన్నమాట. దీన్ని బట్టి తెలిసేదేమిటంటే బహిష్టు స్థితిలో గాని లేక ఆ తర్వాత ఆమెతో పడక సుఖం పొందిన తరువాత గాని విడాకులు ఇవ్వడం తప్పుడు పద్ధతి. దీన్ని ధర్మవేత్తలు అనుచితమైన విడియాకు, తలాఖే బిద్ఈగా ముందుగా పేర్కొనబడిన పద్ధతిని తలాఖే సున్నీగా అభివర్ణించారు. అర్థమైందా? సున్నీ తలాక్, బిద్ఈ తలాక్. సున్నీ తలాక్ అంటే ఆమెతో బహిష్టులు లేనప్పుడు ఏ పరిశుద్ధతలో ఉన్నదో అందులో ఆమెతో సంభోగం చేయకుండా విడాకులు ఇవ్వడం సున్నత్ పద్ధతి. దీనికి వ్యతిరేకంగా ఎన్ని విధానాలు, పద్ధతులు ఉన్నాయో అవన్నీ కూడా బిదాత్. ఈ విషయాన్ని సమర్థించే హదీసు కూడా ఉంది. దీని ప్రకారం హజరత్ ఇబ్నె ఉమర్ రదియల్లాహు తాలా అను తన భార్యకు అశుద్ధావస్థలో విడాకులిచ్చారు. ఈ సంగతి తెలిసినప్పుడు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆగ్రహోదగ్రులయ్యారు. వెంటనే ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకుని పరిశుద్ధ స్థితిలో విడాకులు ఇవ్వవలసిందిగా ఆయనకు ఆదేశించారు. ఈ సందర్భంగా దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ ఆయతును ఉదాహరించారు అంటే తిలావత్ చేసి తెలిపారు. ఈ విషయం ఎక్కడుంది? సహీ బుఖారీలో ఉంది, సహీ ముస్లింలో కూడా ఉంది. అయితే అశుద్ధావస్థలో ఇవ్వబడిన విడియాకు అది అనుచితమైన పద్ధతి అయినప్పటికీ విడాకు అయిపోయినట్లుగానే పరిగణించబడుతుంది. హదీసు వేత్తల అత్యధిక మంది పండితుల అభిప్రాయం కూడా ఇదే. అయితే ఇమాం ఇబ్ను ఖయ్యిం, ఇమాం ఇబ్ను తైమియా వంటి విద్వాంసులు మాత్రం ఈ అభిప్రాయంతో ఏకీభవించలేదు. అనుచిత పద్ధతిలో ఇవ్వబడిన తలాక్ నిజంగా తలాక్ కాజాలదని వారు గట్టిగా వాదించారు. వివరాలకు నైలుల్ అవతార్ గ్రంథంలోని విడాకుల ప్రకరణాన్ని చూడవచ్చును. ఇక తర్వాత ఆయట్లో ఏముంది? గడువు అహ్సుల్ ఇద్దా ఉంది కదా, గడువు ఋతువును లెక్కిస్తూ ఉండండి అంటే ఋతువు ఆరంభాన్ని, ముగింపును ఖచ్చితంగా లెక్కిస్తూ ఉండాలి. ఎందుకంటే గడువు ఇద్దత్ ముగిసిన వెంటనే ఆ స్త్రీ పునర్వివాహానికి ధర్మపరంగా పరిస్థితి స్పష్టంగా ఉండాలి. లేదా ఒకవేళ మీరే ఆమె వైపు మరలదలిస్తే గడువు ముగియక ముందే మరలేందుకు వీలుగా లెక్క అవసరం.
అంటే మొదటి లేక రెండవ విడియాకు తర్వాత ఆమెను తిరిగి రప్పించుకోవటానికి అవకాశం ఉంటుంది. మూడవ విడియాకు కూడా ఇచ్చేస్తే ఇక ఆ దాంపత్య సంబంధాన్ని పునరుద్ధరించే ద్వారాలన్నీ దాదాపు మూసుకుపోయినట్లే. మీ ప్రభువైన అల్లాకు భయపడుతూ ఉండండి. మీరు వారిని వారి ఇండ్ల నుండి గెంటి వేయకండి. అంటే విడియాకు తలాక్ ఇచ్చినంతనే ఆమెను తమ ఇంటి నుండి గెంటి వేయకూడదు. పైగా గడువు ముగిసే వరకు ఆమెను సాధారణంగా తమ ఇంట్లోనే ఉంచాలి. అప్పటి వరకు ఉత్తమ రీతిలో అన్న వస్త్రాలు, మనోవర్తి ఇవ్వాలి. మనోవర్తి అంటే ఆమె యొక్క జీవన ఖర్చులు. వారు సైతం వెళ్ళిపోకూడదు. వారు సైతం వెళ్ళిపోకూడదు. ఈ గడువు కాలంలో విడాకులు పొందిన మహిళలు కూడా వారి ఇండ్ల నుంచి వెళ్ళిపోకూడదు. మరీ ఏదన్నా అవసరం ఏర్పడితే తప్ప. ఒకవేళ వారు బాహాటంగా ఏదైనా నీతి బాహ్యమైన చేష్టకు ఒడిగడితే అప్పుడు వెళ్ళగొట్టవచ్చు. ఒకవేళ ఈ గడువు కాలంలో ఆమె ఏదైనా సిగ్గుమాలిన పనికి పాల్పడినా, లేక నోరు పారేసుకున్నా, లేక కుటుంబ పరువును మంట గలిపే పోకడలకు పాల్పడినా, చూస్తున్నారా, లేక లేక ఎన్ని రకాల విషయాల వల్ల ఆమెను ఇంటి నుండి పంపించేసేవచ్చు, లేదా ఆమె వెళ్ళిపోవచ్చు. ఒకవేళ ఈ గడువు కాలంలో ఆమె ఏదైనా సిగ్గుమాలిన పనికి పాల్పడినా, లేక నోరు పారేసుకున్నా, లేక కుటుంబ పరువును మంటగలిపే పోకడలను పాల్పడినా, అట్టి పరిస్థితిలో ఆమెను ఇంటి నుంచి పంపి వేయవచ్చు. ఇవి అల్లాహ్ నిర్ధారించిన హద్దులు. ఎవరైతే అల్లాహ్ విధించిన హద్దులను అతిక్రమిస్తాడో అతడు తన స్వయానికే అన్యాయం చేసుకున్న వాడవుతాడు. అంటే ఇప్పటి వరకు విడాకుల విషయంలో చెప్పబడినవన్నీ అల్లాహ్ నిర్ణయించిన హద్దులు. వీటికి కట్టుబడి ఉండటం విధి. ఒకవేళ ఎవరైనా ఈ హద్దుల్ని అతిక్రమిస్తే వారు తమ స్వయానికే అన్యాయం చేసుకున్న వారన్నమాట. ఎందుకంటే ఈ అతిక్రమణ మూలంగా వాటిల్లే ప్రాపంచిక ధార్మిక నష్టాలను వారే భరించవలసి ఉంటుంది. నీకు తెలీదు, బహుశా అల్లా దీని తర్వాత ఏదైనా కొత్త పరిస్థితిని కల్పిస్తాడేమో. అంటే విడాకులు ఒకటి లేక రెండు విడాకులు అప్పటికే పొంది ఉన్న భార్య పట్ల భర్త హృదయంలో ప్రేమానురాగాలను సృజిస్తాడేమో. బహుశా భర్త ఆమెను తిరిగి కాపురానికి రప్పించుకుంటాడేమో. ఎందుకంటే మొదటి లేక రెండవ విడాకుల తర్వాత కూడా భర్తకు ఆమెను కాపురానికి రప్పించుకునే అవకాశం ఇవ్వబడింది. అందుకే కొంతమంది విద్వాంసుల అభిప్రాయ ప్రకారం ఈ ఆయతులో అల్లాహ్ ఒకే సమయంలో కేవలం ఒక్క తలాక్ మాత్రమే ఇవ్వాలని తాకీదు చేశాడు. ఒకేసారి మూడు విడాకులు ఇవ్వటాన్ని వారించాడు. ఎందుకంటే అతను ఒకేసారి మూడు విడాకులు ఇవ్వగా షరియత్ దాన్ని 3 సార్లు విడాకులు ఇచ్చినట్లుగా పరిగణించినట్లయితే అల్లాహ్ ఏదన్నా కొత్త స్థితిని కల్పిస్తాడేమో అని చెప్పాల్సిన అవసరం ఉండేది కాదు. ఫతుల్ ఖదీర్ అనే వ్యాఖ్యాన గ్రంథంలో ఉంది ఈ మాట. దీని ఆధారంగానే తొలి 2 విడాకులు పొందిన మహిళలకు మాత్రమే అన్న పానీయాలు మనోవర్తి వర్తిస్తుందని ఇమాం అహ్మద్ తదితర ఇమాములు సూత్రీకరించారు. ఎందుకంటే అట్టి పరిస్థితిలోనే విడాకులిచ్చిన భర్తలకు తమ స్త్రీలను తిరిగి పిలిపించుకునే అధికారం ఉంటుంది. మూడవసారి విడాకులు పొందిన మీదట ఇక ఆ స్త్రీకి తన మాజీ భర్త నుంచి ఎలాంటి మనోవర్తి లభించదు. మూడవసారి విడియాకు పొందాక ఆమెను తక్షణం భర్త ఇంటి నుంచి తరలించటం జరుగుతుంది. ఎందుకంటే భర్త ఇక ఆమెను కాపురానికి తిరిగి రప్పించుకునే మార్గాలన్నీ మూసుకుపోయాయి. అందువల్ల ఆమె అన్న వస్త్రాల నిమిత్తం గాని, మనోవర్తి నిమిత్తం గాని తనకు సంబంధం లేని మాజీ భర్త నుంచి ఎలాంటి డిమాండు చేయజాలదు. హజరత్ ఫాతిమా బిన్తే ఖైస్ రదియల్లాహు అన్హా సంఘటన ద్వారా కూడా హజరత్
ఫాతిమా బింతే ఖైస్ రదియల్లాహు తాలా అన్హా సంఘటన ద్వారా కూడా ఈ విధానానికి సమర్థన లభిస్తుంది. ఆమె భర్త ఆమెకు మూడవ చివరి విడియాకు ఇచ్చిన మీదట ఆమెను ఇల్లు ఖాళీ చేయవలసిందిగా సూచించబడింది. దానికి ఆమె ససేమీరా అంది, అంటే ఓకే అని చెప్పింది. ఎట్టకేలకు ఆ వ్యవహారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దాకా వెళ్ళింది. ఆమెకు ఇంటి వసతి గాని మనోవర్తి గాని లభించదని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తీర్పు ఇచ్చారు. వెంటనే ఆమె ఇల్లు విడిచి పెట్టవలసిందిగా కూడా ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఆదేశించారు. కొన్ని ఉల్లేఖనాలలోనైతే భర్త రాజీ పడటానికి హక్కు ఉన్న స్త్రీకి మాత్రమే మనోవర్తి ఇంటి వసతి లభిస్తుందని స్పష్టంగా ఉంది. ముసనద్ అహ్మద్, సునన్ అన్-నిసాయి. అలాగే గర్భవతులైన మహిళలకు మనోవర్తి ఇంటి వసతి లభిస్తుందని కూడా కొన్ని ఉల్లేఖనాల్లో చెప్పబడింది. దీని వివరాల కోసం నైలుల్ అవతార్ గ్రంథాన్ని చూడండి. కొంతమంది ఈ ఉల్లేఖనాలను వారి ఇండ్ల నుండి తీసివేయకండి అన్న అల్లా ఆదేశానికి విరుద్ధంగా ఖరారు చేసి వాటిని కొట్టివేస్తుంటారు. ఇది సరైనది కాదు. నేను చెప్పాను కదా ముందే, కేవలం ఖురాన్ సరిపోతుంది, హదీసులు అవసరం లేదు అని అంటారు కొందరు. ఎందుకంటే అల్లాహ్ ఖురాన్లోని ఈ ఆదేశం మొదటి 2 విడాకులకు సంబంధించినది. మూడవ విడాకు తర్వాత భర్తతో సంబంధం పూర్తిగా తెగిపోతుంది. సంభోగానంతరం విడాకులు ఇవ్వబడిన స్త్రీ గడువు 3 ఋతువులు. ఒకవేళ ఆమెను తిరిగి కాపురానికి రప్పించదలుచుకుంటే గడువు ముగియక ముందే రప్పించుకోవాలి. అన్యదా ఆమెను ధర్మ ప్రకారం ఉత్తమ రీతిలో వదిలిపెట్టాలి. మీరు ఆమెను తిరిగి రప్పించుకోరిన లేక కొంతమంది ప్రకారం ఆమెకు విడాకులు ఇవ్వదలచిన ఈ మొత్తం వ్యవహారంపై నమ్మకస్తులైన 2 వ్యక్తులను సాక్షులుగా పెట్టుకోవాలి. ఈ సాక్షులుగా పెట్టుకోవాలి అన్న మాట ఇక్కడ ఏదైతే చెప్పారో తర్వాత ఆయట్లో వస్తుంది. అక్కడ మనం ఇన్షాల్లా మరికొంత వివరణ చదివే ప్రయత్నం చేస్తాము. అయితే అల్హమ్దులిల్లా ఈరోజు సూరత్ తలాఖ్లోని మొదటి ఆయత్ చదివాము కదా. మీలో ఎవరి వద్దన ఏదైనా ముఖ్య ప్రశ్న ఉన్నదా? అస్సలం అయికం వరహమతుల్లాహి వబర్కాతు సార్. వాలేకుమ్ అస్సలాం వరహమతుల్లాహి వబరకాతు. సార్ మన జీవితంలో ఎప్పుడైనా ఒకసారి తలాక్ చెప్తే ఆ తలాకు మాఫ్ అవుతుందా సార్? 3 చెప్పాలి కదా, ఒకటి చెప్పేశారు, ఇంకా తర్వాత ఎప్పుడు చెప్పలేదు సార్, అది మాఫ్ అయిపోతుందా సార్ అది? అంటే అల్లాహ్ వద్ద పాపంగా లెక్కించబడుతుందా అంటున్నారా? ఆహా, అంటే మూడు మూడు సార్లు ఇప్పుడు జీవితంలో 3 సార్లు ఇవ్వాలంటారా సార్ తలాకు? ఇప్పుడు నేను తలాక్ చెప్పాను సార్, ఉమ్, కానీ ఇంకా తర్వాత ఎప్పుడు చెప్పలేదు సార్. ఒక 5-6 సంవత్సరాలు అయినా సరే నేను నా భార్యకి తలాక్ చెప్పలేదు అనుకోండి సార్, ఆ, అప్పుడు ఆ మొదటి తలాక్ రద్దు అయిపోతుందా సార్? లేదు 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 లేదు. అంటే ఇంకా ఇక ముందు జీవితంలో మీకు 2 సార్ ఛాన్సులు ఉన్నాయి. ఒకవేళ ఆ 2 ఓ- కూడా ఉపయోగించుకున్నారంటే ఖలాస్, ఇక శాశ్వతంగా ఆమె మీ కొరకు దూరం అయిపోయినట్లే. ఓకే సార్, అది మాఫీ అవ్వాలంటే సార్ అవ్వదా సార్ ఇంకా అది? ఇక్కడ మీరు మాఫీ అంటే ఏమి భావం తీసుకుంటున్నారో నాకు అర్థం కాలేదు. మాఫీ అంటే సర్వసామాన్యంగా ఏమంటాము, ఒక పాపం జరిగింది మాఫ్ కావాలి అని, అల్లా తల క్షమించాలి అని. అవును అయితే సార్. ఒకవేళ మీరు అన్యాయంగా చేసి తలాక్ ఇచ్చి ఉండేది ఉంటే అల్లాతో క్షమాపణ కోరుకుంటే అది అల్లా తల క్షమిస్తాడు. కానీ ఒక స్త్రీకి మీరు కేవలం 2 సార్లు తలాక్ ఇవ్వవచ్చును. మూడోసారి ఇచ్చారంటే ఆమె ఇక మీకు భార్యగా కాదు, తిరిగి రప్పించుకునే అటువంటి అవకాశం లేదు. ఇలాంటి ఏ ఛాన్స్ అయితే అల్లా మీకు ఇచ్చాడో అందులో నుండి ఒకటి మీరు వినియోగించుకున్నారు, ఉపయోగించుకున్నారు. ఇక మీకు అది రద్దు కాదు అనే భావం. అర్థమైంది సార్. సార్ ఇంకొకటి ఏంటంటే మీరు మనోవర్తి ఉండదన్నారు కదా సార్. ఇప్పుడు ఆ భార్య ఉంది సార్, భార్య ఏ తప్పు చేయలేదు సార్, కానీ భర్త ఆమెకి విడాకులు ఇవ్వాలనుకున్నాడు, తలాక్ ఇచ్చేసాడు సార్ 3 సార్లు, అప్పుడు ఆవిడకి ఏమన్నా మనోవర్తి ఇవ్వాలా సార్? మూడవ తలాక్ తర్వాత ఇక ఆమెకు ఏ మనోవర్తి అనేది ఉండదు. ఉండదు సార్. ఓకే కానీ సార్. ఖురాన్లో ఆయతులు వస్తాయి, సూర్య బకరాలో కూడా ఉంది, ఇంకా వేరే కొన్ని చోట్ల కూడా, ఓ మనిషి, ఇన్ని సంవత్సరాలు నీవు ఆమెతో జీవితం ఏదైతే గడిపావో అలాగే వదిలేయకు. ఆమె విడిపోయిన ఒక బాధ ఆమెకు ఉండే ఉంటుంది. ఇక ఆర్థికంగా కూడా ఆమె ఇబ్బందులకు పాలు అవ్వడం మంచి విషయం కాదు. ముత్తకీన్, ముహ్సినీన్ గుణం ఏమిటంటే ఆమెకు ఏదో కొంత ఇవ్వాలి అన్నట్టుగా అల్లా ప్రోత్సహిస్తున్నాడు.
కానీ ఒక విధిగా చేయలేదు మూడో విడాకుల తర్వాత. శుక్రియా సార్. అస్సలం అయికం వరహమతుల్లాహి వబర్కాతుహు. వాలేకుం అస్సలాం వరహమతుల్లాహి వబరకాతు. ఇక దర్స్ సమాప్తం చేసేకి ముందు మీకు అర్థం కావడానికి కేవలం ఈరోజు మనం చదివినటువంటి సూరతు తలాక్లోని మొదటి ఆయతలోని కొన్ని విషయాలు ఒక్కొక్కటిగా నేను చెప్పేస్తున్నాను, సారాంశంగా మీకు అర్థం కావాలని. ఇంతకు ముందు కూడా చెప్పాను, ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను. ఆ మాటలు ఒక్కొక్కటి ప్రారంభించేకి ముందు నా ఉద్దేశం ఏంటి, మంచి విషయం మరుగైపోయి తలాకుల విషయంలో చెడు ఏదైతే ప్రబలి ఉన్నదో మనలో, ఆ చెడును అంతమొందించాలంటే మంచిని మాటి మాటికి చెప్పాలి. చిన్న చిన్న షార్ట్ క్లిప్లు చేసి అన్ని చోట్ల దాన్ని స్ప్రెడ్ చేయాలి, అందరికీ పబ్లిష్ చేయాలి, అందరికీ ప్రచారం చేయాలి. మంచిని, ఈ పద్ధతిని అవలంబించండి అని చెప్పాలి స్పష్టంగా. సూరత్ తలాక్లో చదివిన మొదటి విషయం ఏంటంటే, ఓ విశ్వాసులారా, మీరు విడాకులిచ్చే అవసరం ఏర్పడినప్పుడు సున్నత్ ప్రకారంగా విడాకులు ఇవ్వండి. ఆ సున్నత్ పద్ధతి ఏమిటంటే, మీ భార్య బహిష్టు స్థితిలో ఉండకూడదు, పరిశుద్ధ స్థితిలో ఉండాలి. రెండవ షరతు ఏమిటంటే, ఆ పరిశుద్ధ స్థితిలో మీరు ఆమెతో సంభోగించి ఉండకూడదు. ఈ సున్నత్ విధానం యొక్క లాభాలు చాలా ఉన్నాయి. ఒక ముఖ్యమైన లాభం ఏమిటంటే, మనిషి ఎప్పుడంటే అప్పుడు ఏ కోపంలోనైనా చిన్నపాటి మన స్పర్ధల సందర్భంలో కూడా విడాకులు పలకకుండా ఈ సందర్భంలో ఈ విధానంలో ఇవ్వాలి అని అతనికి తెలియడం. రెండో విషయం ఇందులో మనం చదివింది, గడువును, ఇద్దతును మంచిగా లెక్కిస్తూ ఉండాలి. అంటే ఏమిటి, పరిశుభ్రత పొందిన ప్రారంభంలో విడాకులు ఇవ్వాలి. ఆ తరువాత ఎప్పుడెప్పుడు ఆమెకు బహిష్టు వస్తుంది, ఎప్పుడెప్పుడు అంతమైపోతుంది, అవన్నీ కూడా మంచి రీతిలో లెక్కించాలి. ఈ లెక్క అనేది ఇంగ్లీష్ డేట్ల ప్రకారంగా కాదు, చంద్రమాస చంద్రనెల ప్రకారంగా, ఆ యొక్క డేట్ల ప్రకారంగా. మరియు ఇందులో తెలిసిన విషయం ఏమిటంటే, ఒక భర్త తన భార్యను మొదటిసారి లేదా రెండవసారి విడాకులిస్తే, ఆమె ఒకవేళ బహిష్టు వచ్చే స్త్రీ అయితే 3 సార్లు బహిష్టు వచ్చే వరకు ఆమె యొక్క గడువు, ఈ గడువులో తిరిగి ఆమెను భార్యగా ఉంచుకోవచ్చు. ఒకవేళ అతడు అలా చెయ్యకుండా వదిలేశాడంటే, 3 గడువులు అంటే ఋతువులు గడిసిపోయాయి అంటే ఇక అతడు మళ్ళీ ఆమెను అలాగే రప్పించుకోలేడు. ఏం చేయాలి, ఇది మొదటి లేదా రెండో విడాకులైతే ఆమెతోనే మళ్ళీ జీవితం గడపాలని 3 ఋతువుల తర్వాత అతనికి ఆలోచన వస్తే ఆమెతోనే కొత్త వివాహం జరుగుతుంది, కొత్త మెహర్తో, మరియు వలి స్త్రీ వైపు నుండి, మరియు మెహర్ ఇంకా గవాహ్ సాక్షులతో. ఈ ఆయతుల ద్వారా తెలిసిన విషయం, విడాకుల విషయాల్లో కూడా అల్లాహ్తో చాలా భయపడాలి. మొదటి లేదా రెండో విడాకులు ఇచ్చిన తరువాత ఆమెను ఇంటి నుండి గెంటి వేయకూడదు, ఆమె కూడా స్వయంగా వెళ్ళిపోకూడదు. ఏంటి లాభం ఇందులో? ఇందులో లాభం, వారిద్దరూ పరస్పరం ఒకే ఇంట్లో ఉండి మళ్ళీ వెనక గడిచిన రోజుల్లోని మంచి విషయాలను లేదా పిల్లల విషయాలను గుర్తు చేసుకొని కలిసి ఉండే అటువంటి అవకాశం ఏర్పడవచ్చును. కానీ ఒకవేళ స్త్రీ ఏదైనా నీతిబాహ్యమైన చేష్టకు ఒడిగడితే, లేదా ఆమె నోరు పారేసుకునే అటువంటి స్త్రీ అయితే, లేదా మొత్తం ఫ్యామిలీ యొక్క పరువు మానం మట్టిలో కలిసే అటువంటి ప్రమాదం ఆమె ద్వారా జరిగే ఉంటుంటే, ఆమెను అప్పుడు ఈ విడాకుల యొక్క గడువులో ఉన్నప్పటికీ, మొదటి లేదా రెండవ విడాకు అయి ఉండి దాని యొక్క గడువులో ఉన్నప్పుడు తన ఇంట్లో ఉంచకుండా ఆమెను పంపించేయవచ్చును. మరియు అల్లాహు తాలా ఈ విడాకులు ఇచ్చే పద్ధతిని అల్లా యొక్క హద్దులు అని అంటున్నాడు.
ఈ హద్దులను ఏమాత్రం అతిక్రమించకూడదు. ఎవరు అతిక్రమిస్తారో వారు స్వయంగా తమపై అన్యాయం చేసుకున్న వారవుతారు. ఈ ఆయతుల్లో సున్నత్ యొక్క విధానం ఏదైతే తెలుపబడినదో దాని ద్వారా తెలిసిన మరో ముఖ్య విషయం ఏమిటంటే, ఒకే సందర్భంలో ఒకే సమయంలో సున్నత్ ప్రకారంగా బహిష్టులో లేని, ఋతువులో లేని మరియు పరిశుద్ధ స్థితిలో సంభోగం చెయ్యని స్థితిలో విడాకులు ఇచ్చినప్పటికీ ఒక్కసారి మాత్రమే నీకు విడాకులు ఇస్తున్నాను అని చెబితే సరిపోతుంది. ఒకటి కంటే ఎక్కువ, 2, 3 అంతకంటే ఎన్నిసార్లు ఎక్కువ చెప్పినా ఈ చెప్పడం ఇలా పాపమవుతుంది. అతను అల్లాతో క్షమాపణ కోరుకోవాలి. మరియు ఎన్ని చెప్పినా గాని అది ఒకటిగానే లెక్కించబడుతుంది. ఒకవేళ ఇది మొదటి విడాకులు లేదా రెండవసారి విడాకులైతే తిరిగి రప్పించుకునే అవకాశం ఉంటుంది గడువు లోపల. గడువు దాటితే కొత్త వివాహం స్వయం చేసుకునే అవకాశం ఉంటుంది. ఒకవేళ మూడవది అయ్యేదుంటే ఇక ఆమెను తిరిగి రప్పించుకునే అవకాశం ఏమాత్రం ఉండదు. ఇక ఒకే సమయంలో ఒకటి కంటే ఎక్కువ చెప్పడం పాపమని మనం తెలుసుకున్నాము. అలాగే ఋతువు స్థితిలో విడాకులు ఇవ్వడం ఇది కూడా పాపం. అలాగే సంభోగం చేసిన స్థితిలో విడాకులు ఇవ్వడం ఇది కూడా పాపం. ఇది కూడా బిద్ఈ తలాక్. ఇక ఎవరైనా గర్భంతో ఉన్న స్త్రీకి విడాకులు ఇస్తే ఆ విడాకులు లెక్కించబడుతుంది, నిజమవుతుంది. విడాకులు అలా ఇవ్వడం యోగ్యమే. ఇక ఆమె గడువు ఎంత? ఎవరైతే గర్భంతో ఉన్నారో ఆమె గడువు ఆమె యొక్క ప్రసవం. విడాకులు ఇచ్చిన తర్వాత ఆమె రెండవ రోజే ఒకవేళ ప్రసవిస్తే ప్రసవం తర్వాత ఏ రక్తస్రావం ఉంటుందో ఆ రోజులు పూర్తి అయిపోయిన తర్వాత ఆమె ఇతని వివాహ బంధంలో నుండి తెగిపోయినట్లే. కావాలంటే ఆమె వేరే చోట వివాహం చేసుకోవచ్చును. ఈ సంక్షిప్తంగా కొన్ని విషయాలు చెప్పడం జరిగింది. అల్లా మనందరికీ మన అన్ని సందర్భాల్లో నమాజ్, ఉపవాసాలే కాదు వైవాహిక జీవితంలో, సామాజిక జీవితంలో కూడా అల్లా ఆదేశాలను, ప్రవక్త విధానాన్ని పాటించేటువంటి సద్భాగ్యం ప్రసాదించుగాక. ఆమీన్. వ ఆఖిరు దావానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. సుబ్హానకల్లాహుమ్మ వబిహమ్దిక అష్హదు అల్లా ఇలాహ ఇల్లా అంత అస్తగ్ఫిరుక వ అతూబు ఇలైక్. వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.